నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ కిచెన్స్ వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికుల ఉపాధికి కూటమి ప్రభుత్వం ఎసురు పెడుతుందన్న మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూల్ ఆయాలు, స్కూల్ నైట్ వాచ్మెన్లు. కూటమి ప్రభుత్వంలో నిర్వహించిన మెగా డిఎస్సి తక్షణమే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు శెట్టిభక్తుల కుమార్ రాజా డిమాండ్. కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, స్మార్ట్ కిచెన్స్ వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూల్ ఆయాలు, స్కూల్ నైట్ వాచ్మెన్లు ఉమ్మడిగా సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ చంద్రమల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, స్కూల్లో నైట్ వాచ్మెన్ గా పనిచేసే కార్మికులకు ఇచ్చే 6,000 జీతం 6 నెలల బకాయిలు పెడితే ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. స్కూల్ ఆయాలకు ఇచ్చే 6,000 జీతంలోనే చీపుర్లు, ఫెనాయిల్, ఇతర సామాగ్రి కొనుగోలు చేయడం దారుణమన్నారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులు వండి వార్చే మెనూ ఛార్జీలు విద్యార్థికి 20 రూపాయలు చెల్లించాలని, గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికుల ఉపాధికి కూటమి ప్రభుత్వం ఎసురు పెడుతుందని విమర్శించారు. తెల్లవారుజామున 3 గంటలకు వండే చద్దన్నం మధ్యాహ్నం పెట్టడం పిల్లలకు మంచిదా? అప్పటికప్పుడు స్థానికంగా కార్మికులతో వేడివేడిగా అన్నం వడ్డించేవారు కావాలని, స్మార్ట్ కిచెన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చిరుద్యోగుల వేతనాలు చెల్లించాక మంత్రులు, ఎమ్మెల్యేలు వేతనాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునికాంత, లక్ష్మి, శుభలక్ష్మి, వరలక్ష్మి, అనంతలక్ష్మి, కాదాకుమారి, వెంకటరమణ, రవణమ్మ, వెంకటలక్ష్మి, లోవరాజు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు, స్కూల్ కంటింజెంట్ వర్కర్లు, అలాగే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే సెక్యూరిటీ ఉద్యోగులు ఇవాళ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డులకేమో 5 నెలల జీతాలు బకాయి ఉంది. స్కూల్ ఆయాలకేమో ఇచ్చే జీతాలు సరిగా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే మిడ్ డే మీల్ వర్కర్లనేమో స్మార్ట్ కిచెన్ల పేరుతో వాళ్ళు తొలగించేటువంటి పని, వాళ్ళని కుదించేటువంటి పని జరుగుతూ ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా ఆందోళనకి సిద్ధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 6,000 రూపాయల జీతంతో స్కూల్ ఆయా లేదా ఆ కంటింజెంట్ వర్కర్ ఏ రకంగా బతుకుద్దని చెప్పి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మిడ్ డే మీల్ వర్కర్లు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇవాళ ఆ వంట పాత్రలు, గ్యాసులు అన్ని కూడా తెచ్చి పిల్లలకు వండి పెట్టేటువంటి పని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఆ కనీస ఉపాధి కూడా లేకుండా స్మార్ట్ కిచెన్ల పేరుతో ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు వండినటువంటి చద్దన్నాన్ని తీసుకొచ్చి మధ్యాహ్నం పెడతానికి ప్రభుత్వం సిద్ధపడిపోతుంది. స్కూల్ తల్లిదండ్రులందరూ కూడా దీన్ని గమనించాలి. మీ పిల్లలకు అప్పటికప్పుడు వండినటువంటి ఆహారం ఆరోగ్యకరమైందా, లేదా తెల్లవారుజామున 3 గంటలు వండినటువంటి చద్దన్నం మీకు ఆరోగ్యకరమైంది అనేది పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వంతో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సెక్యూరిటీ గార్డులకి, స్కూల్ ఆయాలకి జీతాలు పెంచాలి. మిడ్ డే మీల్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళందరికీ స్కీమ్ వర్కర్లందరికీ కూడా ఈ ప్రమాద బీమా సౌకర్యం, అలాగే గ్యాస్ సరఫరా ప్రభుత్వమే చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కనీస వేతనం 26,000 కంటే ఏ వర్కర్కి తగ్గకుండా జీతాలు ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. మిడ్ డే మీల్, స్కూల్ ఆయాలు, నైట్ వాచ్మెన్లు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. అందరికీ కనీస వేతనం అమలు చేయాలి. అలాగే మిడ్ డే మీల్ వర్కర్లకి స్మార్ట్ కిచెన్ పేర్లతో ఈ రోజు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లను తీసుకొస్తా ఉంది. పిల్లలకి పౌష్టికాహారాన్ని దూరం చేయడం కోసమే ఈ పన్నాగం పన్నుతా ఉంది. వెంటనే తక్షణమే మీరు ఆ స్మార్ట్ కిచెన్ రద్దు చేసే ఆలోచనని విరమించుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్మార్ట్ కిచెన్ల వల్ల పిల్లలకి పౌష్టికాహారం అందకపోతా ఉంది. అనారోగ్యం ఇప్పటికే ప్రైవేట్ సంస్థల వారు పెట్టే భోజనంతో పిల్లలు అనారోగ్యం పాలవుతా ఉన్నారు. ఇళ్ల దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుని తింటా ఉన్నారు. కావున వెంటనే స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలి. అలాగే కనీస వేతనం అమలు చేయాలి. ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలి. అలాగే
గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్న సందర్భంలో మినిమం ఛార్జీలు 20 రూపాయలకు పెంచాలి. అలాగే స్కూల్ ఆయాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. వారికి వెంటనే తక్షణమే రోజుకి 600 రూపాయలు వేతనం ఇవ్వాలి. ఇచ్చే పరికరాలు శుభ్రం చేసే కనీస సౌకర్యాలన్నీ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. స్కూల్ ఆయాలు అలాగే మిడ్ డే మీల్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లకి ఇప్పటికే 5 నెలల నుండి జీతం ఇవ్వడం లేదు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి. నైట్ వాచ్మెన్లందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలి. స్కూల్ ఆయాలకి, మిడ్ డే మీల్ వర్కర్లకి, నైట్ వాచ్మెన్లకి కనీస వేతనం ఇవ్వాలి. సమస్యలు పరిష్కరించాలి. అలాగే రాజకీయ వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా దుర్మార్గం. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా తక్షణమే మా కార్యకర్తలు మేము వేసుకోవాలని చెప్పి టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా రాజకీయ దాడి చేస్తా ఉన్నారు. తక్షణమే ఆపాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. అధికార వేధింపులు ఆపాలి. ఈ క్రింది స్థాయిలో పనిచేసే వర్కర్లందరినీ కూడా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.